లక్ష్మీనారాయణ సంవత్సరం అనేకి నేను అన్నగారిని అవుతాను. మా అక్కగారైన స్వర్ణకుమారి మా తమ్ముడైన లక్ష్మీనారాయణ సింహాచలాన్ని చదివించుకునే ఉద్దేశంతోనూ తన పాపని ఇచ్చే ఉద్దేశంతోనూ చదివించడానికి తీసుకెళ్ళింది. వాడు 6వ తరగతి నుండే వెళ్ళి వాళ్ళు ఎక్కడే ఉద్యోగం చేస్తే మా బావగారు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వెళ్ళేవారు. తర్వాత ప్రగడవరంలో కొన్నాళ్ళు చదివారు 10th క్లాస్ వరకు. అక్కడ డిబేట్ క్లాసుల్లోని వీడి మాట్లాడే విధానాన్ని బట్టి ఆ డిబేట్ క్లాస్ దీన్ని బట్టి ఆయన్ని అందులో లాక్కోవాలనే ఉద్దేశంతో మొదటి నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు. ఇంటర్లోనేమో ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చదివాడు. ఇంటర్లోను కూడా అలాగే చేశాడు. రామచంద్రపురం డిగ్రీ చదివేటప్పుడు అందులో నుంచి చాలా వరకు మీటింగ్లకి వాటికి తీసుకెళ్ళేవారు అనుకుంటా. తర్వాత విజయవాడ ఆయుర్వేద కాలేజీలో 4 సంవత్సరాలు చదివాడు. అప్పటికి బాగా దానిలోకి రాడికల్స్లో ఇదైపోయాడు. ఆ రాడికల్స్లో ఇదైన తర్వాత మా నాన్నగారు జబ్బు చేస్తే దీన్ని ఏమంటారు క్యాన్సర్ మద్రాసు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ప్రిపేర్ అవుతుంటే 4 రోజులు ముందుగా వచ్చి మాతో పాటు ఉన్నాడు. ఆ 4 రోజుల్లో కూడా వాడి ఫ్రెండ్స్ అంతా వచ్చి నువ్వు ఎక్కడ ఉండిపోతే ఎలాగా తేరా మాతో అనుకొని తీసుకెళ్ళిపోయారు ఒకసారి వచ్చి. ఆ 4 సంవత్సరాలు పూర్తి ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పేపర్లు రాయనీయకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరీక్ష రాయనీయకుండా తీసుకెళ్ళిపోయారు. అప్పటి మాత్రం మాకు తెలిసింది ఇదేంటిరా ఎలా చేశాడు అనుకునేవాళ్ళం. అప్పటి నుంచి చాన్నాళ్ళు మాకు కనబడలేం, మాకు టచింగ్ లేదు ఇక అదండి. తర్వాత మా నాన్నగారు చనిపోయారు. ఇదంతా అప్పటికి రాలేదు మా దగ్గరికి. ఆ తర్వాత మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒంగోలులో దొరికి నెల్లూరు ఎస్ఐ గారు మాకు ఇంటికి వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలుకు మార్చాము, ఇక్కడ సదుపాయాలు కుదరక మీరు వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు అని చెప్తే 1-2 సార్లు మేము వెళ్ళాం. అప్పటికి నాకు బట్టలు కూడా లేవంటే బట్టలు కూడా కొనిచ్చాం. అంత అప్పుడు జరిగింది. తర్వాత రాజమండ్రి జైలు తర్వాత మా నాన్నగారి దగ్గర కూడా అయిపోయింది కదా. అదే తర్వాత ఎక్కువ టచ్చింగ్లో లేవండి. ఎప్పుడైనా ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏలూరు వాళ్ళు మాత్రం 3 నెలలకి 2 నెలలకి ఒకసారి వచ్చి మీరు అందరు అన్నదమ్ములు, తండ్రి పేరు ఏంటి, అక్క చెల్లెళ్ళ పేర్లు, మా బావగారుల పేర్లు తెలుసుకొని రాసుకొని సంతకం పెట్టించుకొని మాత్రం 3 నెలలకి 2 నెలలకి ఒకసారి వచ్చి సంతకం పెట్టించుకున్నారు. క్రిందటి నెలలో కూడా వచ్చారు, సంతకం పెట్టించాను. తర్వాత నిన్న కూడా వచ్చారు. మొన్న వచ్చి రేపు ఎల్లుండో రావాలనుకున్నానండి, ఈలోగా ఇలా జరిగింది, ఇలాగని తెలుసా మీకు అని చెప్పారు. మాకు తెలిసిందండి, ఇలా అక్కడికి వెళ్ళి తీసుకురావాలనుకుంటున్నాం, వాళ్ళు ఇస్తే తీసుకొద్దాం అనుకుంటున్నాము అని అంటే వెళ్ళి తీసుకొచ్చాం అన్నమాట. అదండి సాగింది. వ్యవసాయం అండి. మేము 6 ముగ్గురు, 2 అమ్మాయిల తర్వాత 2 మగపిల్లలం, నేను 4వ వాడిని. తర్వాత మా చెల్లి, తర్వాత మా తమ్ముడు సుధాకర్ చిన్న ఆఖరివాడు. ఇక్కడ మాత్రం మా ఊళ్ళో మాత్రం అందరూ చంటి అనేవాళ్ళు. అసలు పేరు లక్ష్మీనరసింహాచలం, రిజిస్టర్ పేరు. ఆ తర్వాత సుధాకర్ అని పెట్టుకున్నాడు. నా పేరు ఆనంద్ అని కూడా చాన్నాళ్ళు కూడా అని చాలా పేర్లు పెట్టుకున్నాడు అని తెలుసు నాకును. అయితే మనకి తెలుసుకొని మనం చేయగలిగింది ఏంటి వాడుకున్న తర్వాత అదండి. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? ఎవరు? మావాడు
చిన్నప్పుడు మామూలుగా పిల్లలతో ఆడుకునేవాడు, చేసేవాడు. తర్వాత క ఏదైనా వ్యవసాయం పని గాని ఏదైనా వస్తే అంత సులువుగా కూడా చేసేవాడండి. తేలిక మనిషి, సులువుగా చేసేవాడు. కానీ నాకు ఇది కష్టం అనే మాట అనేవాడు కాదు. హ్మ్. హ్మ్. చాలా క్లోజ్‌గా ఉంటాడండి. పిల్లల్ని ఏడిపిస్తే ఊరుకోడు. గాని ఏవి ఉంచను నేను. ఉంచేవాడు కాదు. బ్లేడ్‌తోనో లేకపోతే ఏదో రకంగా ఫేస్ మాత్రం ఒకవేళ మీరు ఇప్పుడు వీడియోస్ పెట్టారనుకోండి, ఇక్కడ ఉన్నా మొఖం అటు తిప్పుకుండేవాడు తప్పితే మీకు ఫేస్ ఇచ్చేవాడు కాదు. అది పెళ్ళిళ్ళోనైనా సరే. పెళ్ళిలో వీడియోలు తీసేవాళ్ళు. మా బాబాయ్ గారి పిల్లలకి ఆళ్ళకి పెళ్ళిళ్ళైనప్పుడు కూడా వీడియోలు తీస్తే మొఖం మాత్రం పొరపాటున చూపెట్టేవాడు కాదు. ఫేస్ వెనక్కి పెట్టేసేవాడు. ఫోటోలు ఏమైనా ఉంటే ఫేస్ తీసేసేవాడు. అది. మొదటి నుంచి ఎందుకంటే వీళ్ళొస్తారు, మనోళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో. అది. మీరేది జరిగిందో అదే చెప్పండి. నేనొస్తే వచ్చానని చెప్పండి. లేదంటే లేదని చెప్పండి. అంతేగాని అబద్ధమేం చెప్పక్కర్లా అనేవాడు.